కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యవసాయ ఉత్పాదకత పెంచడం కోసం కొత్త పథకాన్ని అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ పథకం పేరే ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన. ఈ పథకం కింద వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంతో పాటు నీటి ఎద్దడిని తగ్గించడం మరియు అసలే పంట వెళ్ళలేని ప్రదేశాల్లో ఉన్నటువంటి జిల్లాలను పూర్తిగా వృద్ధి చెందించడం, చిన్న సన్నకారు రైతులకు సహాయం చేయడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ పథకాన్ని ఫిబ్రవరి 1, 2025 కేంద్ర బడ్జెట్ 2025-26 సందర్భంగా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని జూలై 16, 2025 కేంద్ర కేబినెట్ ఆమోదం అయితే తెలపడం జరిగింది. ఆ తర్వాత అక్టోబర్ 11, 2025 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలోని పూసా వేదికగా ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఈ పథకం 11 మంత్రిత్వ శాఖలలో 36 కేంద్ర పథకాలతో అనుసంధానం చేయడం ద్వారా 100 వ్యవసాయ జిల్లాలలో వ్యవసాయాన్ని పెంచనుంది. అయితే ఈ పథకం ఎలా పనిచేస్తుంది, సబ్సిడీ ఎలా అందిస్తుంది, ఎవరు అర్హులు, మహిళలకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఈ పథకం కింద అనే పూర్తి సమాచారం మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎక్కడ నచ్చినా కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అనేది వ్యవసాయాన్ని రైతులకు మరింత ఉత్పాదకత, స్థిరమైన మరియు ఆర్థికంగా లాభదాయకంగా మార్చడం ద్వారా విప్లవాత్మక మార్పులను తీసుకురావడానికి ప్రారంభించినటువంటి ఒక కొత్త పథకం. ఈ పథకాన్ని ఫిబ్రవరి 1, 2025 కేంద్ర బడ్జెట్ 2025-26 సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ స్కీమ్ ని జూలై 16, 2025 కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. పీఎం ధన్ ధాన్య కృషి యోజన అనే పథకం వ్యవసాయం తక్కువ, పంట దిగుబడి, నీటి కొరత మరియు వనరులకు పరిమిత ప్రాప్యత వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న 100 జిల్లాలను లక్ష్యంగా చేసుకుని విడుదల చేయడం జరిగింది. ఈ పథకం అనేది 6 సంవత్సరాల వరకు ఉంటుంది. 2025-26 నుండి 2030-31 వరకు ఈ పథకం పనిచేస్తుంది. ఈ పథకం కోసం ప్రతి ఏడాది 24,000 కోట్ల బడ్జెట్ తో మొత్తం 1.44 లక్షల కోట్లతో ఈ పథకం 1.7 కోట్ల మంది రైతులకు అందించనున్నారు. ముఖ్యంగా 2 హెక్టార్ల కంటే తక్కువ భూమిని కలిగి ఉన్న చిన్న మరియు సన్నకారు రైతులకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రైతులు భారతదేశ వ్యవసాయ జనాభాలో 86% ఉన్నట్టు ఆర్థిక సర్వే 2024-25 తెలిపింది. ఈ పథకం వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. జాతీయ స్టీరింగ్ కమిటీ, రాష్ట్ర స్థాయి నోడల్ కమిటీలు మరియు జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా ధన్ ధాన్య సమతుల్య పర్యవేక్షణలో ఈ పథకం అయితే నడుస్తుంది. ఈ సంస్థలు స్థానిక అవసరాలకు ఆధారంగా తగిన బడ్జెట్ ను అమలు చేయడానికి నిర్ధారణ చేస్తాయి. పంట దిగుబడి, రుణ పరిమితి మరియు నిల్వల వంటి 117 కీలక పనితీరు సూచికలను ట్రాక్ చేసే డిజిటల్ డాష్ బోర్డ్ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుంది. పీఎం ధన్ ధాన్య కృషి యోజన 11 మంత్రిత్వ శాఖలలో ఇప్పటికే ఉన్న 36 వ్యవసాయ పథకాలను అనుసంధానం చేస్తుంది. వీటిలో పీఎం కిసాన్, పీఎం ఎఫ్బీవై, పీఎం కేఎస్వై మరియు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఉన్నాయి. వీటి ప్రయత్నాలను క్రమబద్ధీకరించడానికి మరియు ప్రభావాన్ని పెంచడానికి ఏకీకృత కార్యక్రమంగా రూపొందించబడిందే ఈ ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన. ఆరోగ్యం, విద్య మరియు మౌలిక సదుపాయాలలో 112 అభివృద్ధి చెందని జిల్లాలను మార్చిన నీతి ఆయోగ్ యొక్క ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం ఏడీపీ నుండి ఈ పథకాన్ని మొదలుపెట్టింది. పీఎండీడీకేవై తక్కువ పంట దిగుబడి, మితమైన పంట తీవ్రత మరియు పరిమిత క్రెడిట్ యాక్సెస్ ఉన్న ప్రాంతాలపై దృష్టి పెడుతుంది. నీటిపారుదల, నిల్వ, రుణాలు, శిక్షణ మరియు ఆధునిక సాంకేతికత మద్దతును అందించడం ద్వారా ధన్ ధాన్య కృషి యోజన రైతు ఆదాయాలను పెంచడానికి, ఆహార భద్రతను నిర్ధారించడానికి మరియు స్వావలంబన భారతదేశం అయిన ఆత్మనిర్భర్ భారత్ ను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తుంది. స్థిరమైన వ్యవసాయం ద్వారా గ్రామీణ వర్గాలకు సాధికారత కల్పించడం ద్వారా పేదరికం లేని భారతదేశంను సృష్టించడానికి ఇది ఒక మూలస్తంభంగా ఉంటుందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ అన్నారు. ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు చూస్తే వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం. దాదాపు 86% మంది రైతులు
రైతులు 2 హెక్టార్ల కంటే తక్కువ భూమిని కలిగి ఉన్నారు. నెలకు సగటున 10,218 సంపాదిస్తూ ఉన్నారు. ఇది తరచుగా కుటుంబ అవసరాలను తీర్చడానికి సరిపోదు. కాబట్టి పంటల వైవిధ్యీకరణ మరియు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, అధిక నాణ్యత ఇన్పుట్లు మరియు సాంకేతికత ద్వారా పంట దిగుబడిని 20 నుంచి 30% పెంచడం. భారతదేశంలోని 52% కంటే ఎక్కువ వ్యవసాయ భూములు ఋతుపవనాలపై ఆధారపడి ఉంటాయి. ఇది కరువులు లేదా అకాల వర్షాల సమయంలో పంట వైఫల్యానికి దారితీస్తుంది. పంచాయతీ మరియు బ్లాక్ స్థాయిలలో పంట కోత నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, నమ్మకమైన నీటి సదుపాయం కోసం నీటిపారుదల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, రైతులకు స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించడం. చాలా మంది రైతులు అధిక నాణ్యత విత్తనాలు, బయో ఎరువులు లేదా ట్రాక్టర్లు లేదా హార్వెస్టర్ల వంటి మిషన్స్ తీసుకోలేరు. కాబట్టి ఈ పథకం వాటి యొక్క ఉత్పాదకతని పెంచి మరియు సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది. సామర్థ్యాన్ని పెంచడానికి అవసరమైన మిషనరీస్ మరియు ఎంకరేజ్మెంట్ అయితే అందించడం జరుగుతుంది. కోవిడ్-19 వంటి ఆర్థిక అంతరాయాల కారణంగా 2022 నుండి ప్రభుత్వం విస్తరించిన లక్ష్యానికి అనుగుణంగా 2030 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి రుణాలు మరియు ప్రత్యక్ష మార్కెట్ ప్రాప్యతను ఈ పథకం అందిస్తుంది. నేల మరియు నీటి వనరులను రక్షించడానికి సేంద్రియ వ్యవసాయం వంటి స్థిరమైన పద్ధతులను ప్రోత్సహిస్తుంది. కోత తర్వాత నష్టాలను తగ్గించడానికి నిల్వ మరియు శీతలీకరణ సౌకర్యాల అభివృద్ధికి ఇది నిధులను సమకూరుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పంటను హార్వెస్టింగ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, టమాటోస్ ఉన్నాయి. టమాటోస్ మీరు హార్వెస్ట్ చేశారు, కోస్తే అవి కొద్ది రోజుల్లోనే పాడైపోతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మీరు అమ్ముకోకుండా అవి పాడైపోతే మీకు అధిక మొత్తంలో నష్టాలు వస్తాయి. కాబట్టి వీటిని కోల్డ్ స్టోరేజ్లలో ఉంచడానికైతే ఎక్కువగా చూస్తూ ఉంటారు. సో ఆ కోల్డ్ స్టోరేజ్ మీరు పెట్టుకోవడం కోసం, మీ గ్రామాలలో పెట్టుకోవడం కోసం బడ్జెట్ ను అయితే కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. దీనికి సబ్సిడీ కూడా అందిస్తుంది. ఆదాయ వనరులను వైవిధ్యపరచడానికి మహిళలు, యువత మరియు అనుబంధ రంగాలకు మద్దతు ఇవ్వడం. ఆదాయ వనరులు పాడి, మత్స్య, కోళ్ల పెంపకం ఉంది కదా, సో వాటికి కూడా మహిళలకు కానీ యువతకు కానీ వ్యవసాయం చేయాలన్న ఉత్సాహంతో కొత్తగా వచ్చే యువతకు కూడా మద్దతు అయితే ఇస్తుంది. అలాగే మీ షెడ్లు నిర్మించుకోవడానికి కొంత మొత్తంలో సబ్సిడీ అయితే అందిస్తుంది. ఈ ధన్-ధాన్య కృషి యోజన అనేది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, పేదరికాన్ని తగ్గించడం మరియు వ్యవసాయాన్ని ఆచరణలోకి తేవడం, ఆకర్షణీయంగా మార్చడం. ఇప్పుడు ఎవరైనా సరే రైతులైనా వాళ్ళ కొడుకులను రైతు చేయాలని అయితే అనుకోవడం లేదు. సో ప్రతి ఒక్కరూ ఈ రైతు వైపు ఆకర్షించే విధంగా అయితే ఈ పథకం తయారు చేయనుంది. టమాటాలు మరియు మామిడి వంటి పంటలలో 20% వరకు తగినంత నిల్వ సౌకర్యాలు లేకపోవడం వల్లే పాడైపోతాయి. కాబట్టి దీని ఫలితంగా వార్షిక నష్టం 50,000 కోట్ల వరకు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇది ఐకార్ 2023 చెప్పింది. పంట వైవిధ్యతను ప్రోత్సహించడం, ప్రత్యక్ష మార్కెట్ ప్రాప్యతను అందించడం మరియు మధ్యవర్తులను తొలగించడం ద్వారా ఈ పథకం 2030 నాటికి రైతు ఆదాయాలను రెట్టింపు చేయడానికి ప్రయత్నిస్తుంది అని ప్రభుత్వం చెప్తోంది. బయో ఎరువులు మరియు ఇతర పర్యావరణ అనుకూల పద్ధతులకు సబ్సిడీలను అందించడం ద్వారా సేంద్రియ మరియు వాతావరణ స్మార్ట్ వ్యవసాయాన్ని ఈ పథకం అయితే ప్రోత్సహిస్తుంది. గ్రామీణ వర్గాలకు అదనపు ఆదాయ వనరులు అందిస్తుంది అని చెప్తుంది. ఆర్థిక మద్దతు మరియు క్రెడిట్ యాక్సెస్ అంటే మీకు కొంత మొత్తంలో బ్యాంకు నుంచి రుణాలు వచ్చే విధంగా అయితే చేస్తుంది. రైతులకు అవసరమైన పెట్టుబడుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డులు లేదంటే నాబార్డు ద్వారా తక్కువ వడ్డీకి స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక రుణాలు పొందడానికి ఈ పథకం అయితే సహాయపడుతుంది. మహిళలు మరియు యువతకు సాధికారత కల్పిస్తుంది. ఇది మహిళా ఉత్పత్తిదారుల సమూహాలకు ప్రత్యేక శిక్షణ, రుణాలు మరియు మార్కెట్ లింకేజీలను అందిస్తుంది మరియు యువత ఆధునిక వ్యవసాయ వ్యాపార వెంచర్లను చేపట్టేలా ప్రోత్సాహం ఇస్తుంది. ఈ పథకానికి ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? చిన్న మరియు సన్నకారు రైతులు, 2 హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మహిళా రైతులు, వ్యవసాయం లేదా పాడి, కోళ్ల పెంపకం, తేనెటీగల పెంపకం లేదా సేంద్రియ కూరగాయల సాగు అంటే ఆర్గానిక్ వ్యవసాయం వంటి అనుబంధ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్న మహిళలు, ముఖ్యంగా నమోదిత ఉత్పత్తిదారులు సమూహాల్లో ఉన్నవారు అంటే FPOs దీనికి అర్హులు. యంగ్ ఫార్మర్స్, ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించే యువత లేదా సేంద్రియ వ్యవసాయం లేదా విలువ ఆధారిత ఉత్పత్తి వెంచర్లు, ఫర్ ఎగ్జాంపుల్ ప్యాక్ చేసిన సుగంధ ద్రవ్యాల్లో పండించే వాళ్ళు, ఈ వ్యవసాయ వ్యాపారాలను ప్రారంభించే వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. తక్కువ ఉత్పాదకత ఉన్న ప్రాంతాల్లోని రైతులు మాత్రమే అంటే ప్రభుత్వం ఏ జిల్లాలని అయితే ఎంచుకుందో ఆ జిల్లాల రైతులు మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవడానికి అర్హులు. రైతు ఉత్పత్తి సంస్థలు FPOలు, వీటికి బల్క్ రుణాలు అయితే అందుతాయి. అలాగే నిల్వ సౌకర్యాలు లేదా మార్కెట్ లింకేజీలు వంటి భాగస్వామ్య ప్రయోజనాలను పొందేందుకు
అందించేందుకు సహకరించేందుకు రైతుల సమూహాలు అయితే ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే అనుబంధ రంగ కార్మికులు ఎంపిక చేసిన జిల్లాల్లో పాడి, మత్స్య, కోళ్ల పెంపకం లేదా తేనెటీగల పెంపకంలో ఉన్న వ్యక్తులు వైవిధ్యభరితమైన గ్రామీణ ఆదాయానికి వీళ్ళు ఎంతో ఉపయోగం చేస్తారు. కాబట్టి వీళ్ళు కూడా ఈ పథకం కింద అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి? ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే ప్రభుత్వం మీ యొక్క జిల్లాని అయితే ఎంచుకొని ఉండాలి. ఎంచుకొని ఉంటే మాత్రమే మీరైతే అప్లై చేసుకోవడానికి అర్హులు. మీ జిల్లా ఈ ధన్ధాన్య కృషి యోజనకి చేర్చబడిందో లేదో అంటే సెలెక్ట్ చేశారో లేదో అని తెలుసుకోవడం కోసం మీ స్థానిక కృషి విజ్ఞాన కేంద్రం వద్దకు వెళ్లి లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయం లేదా గ్రామ పంచాయతీకి వెళ్లి తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో వ్యవసాయ అధికారులు, స్థానిక నాయకులు మరియు మహిళా ప్రతినిధులు ఉంటారు. దరఖాస్తులకు మార్గ నిర్దేశం చేయడానికి మరియు దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి ఒక కమిటీ అయితే ఉంటుంది. మనం ఇందులో కొన్ని వివరాలు అయితే రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. అందులో మీ పేరు, చిరునామా, ఆధార్ నంబర్, భూమి పరిమాణం ఎంత, పండించిన పంటలు ఏంటి, బియ్యమా, పప్పు ధాన్యాల, కూరగాయల, వాటెవర్ మీరు ఏం పండిస్తున్నారు, మరియు అనుబంధ కార్యకలాపాలు అంటే అనుబంధ సమస్యలు ఉన్నాయి, పాడి లేదా తేనెటీగల పెంపకమా, ఇలాంటి వివరాలు అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసే టైంలో అందించాల్సి ఉంటుంది. అలాగే మీరు ఈ స్కీమ్ ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందాలి అనుకుంటున్నారు, విత్తనాలు కొనాలనుకుంటున్నారా, లేదా డ్రిప్ స్ప్రింక్లర్స్ కావాలనుకుంటున్నారా, రుణాలు కావాలనుకుంటున్నారా, లేదా కోల్డ్ స్టోరేజ్ ఏమైనా కావాలి అనుకుంటున్నారా, లేదా వీటన్నిటిని వదిలేసి ట్రైనింగ్ ఏమైనా తీసుకోవాలి అనుకుంటున్నారా, ఈ పథకం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందాలి అనుకుంటున్నారో వాటి గురించి కూడా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ పూర్తిగా చదివి కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రమే మీకు ఇక్కడ స్కీమ్ అనేది ఎలిజిబుల్ చేయడం జరుగుతుంది. ఈ పథకానికి అప్లై చేసుకోవడం కోసం అవసరమైన డాక్యుమెంట్స్ ఒకసారి చూస్తే ఆధార్ కార్డ్, భూమి యాజమాన్య పత్రాలు, బ్యాంక్ ఖాతా చిరునామా, రైతు ఐడీలు అంటే కిసాన్ క్రెడిట్ కార్డు గానీ లేదంటే పిఎం కిసాన్ ఐడి గానీ లేదా ఇతర వ్యవసాయ ఐడీలు అందుబాటులో ఉంటే ధృవీకరణకు ఇవ్వాల్సి ఉంటుంది. అడ్రస్ ప్రూఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, మహిళా ఉత్పత్తిదారులు సమూహ ధృవీకరణ పత్రం అంటే ఎస్ఎస్జి ధృవీకరణ పత్రం, మీరేమైనా గ్రూప్ లో రిజిస్టర్ అయ్యారా, మహిళా సంఘాలలో మీరేమైనా రిజిస్టర్ అయ్యారా, రిజిస్టర్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఇక్కడ వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. FPOs రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, సాయిల్ హెల్త్ కార్డ్, మీరు పంట పండిస్తున్నటువంటి భూమి యొక్క హెల్త్ రిపోర్ట్ అనేది ఇక్కడ అందించాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో అయితే ప్రస్తుతానికి PMDDKY ధన్ధాన్య కృషి యోజన సంబంధించి ప్రత్యేక వెబ్సైట్ అయితే ప్రారంభించారు. దాని ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు, లేదా వెబ్సైట్ యాప్ ద్వారా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఆధార్ మరియు వ్యవసాయ వివరాలు నమోదు చేసి స్కాన్ చేసిన పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేదా వెబ్సైట్ యాప్ మీకు అప్లై చేసుకోవడం రాకపోతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్ ఉంది కదా, దాని ద్వారా అయితే మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. ఆఫ్లైన్ లో చూసుకున్నట్టయితే మీరు మీ యొక్క జిల్లా కలెక్టర్ లేదంటే కృషి వికాస్ సెంటర్లలో, గ్రామ పంచాయతీలలో అయితే అప్లై చేసుకోవడానికి అర్హులు. ఈ పథకం కింద ఆర్థిక సహాయం, మిషనరీ సాయం ఎలా అందుతుంది? ఫస్ట్ సబ్సిడీలో చూసుకున్నట్టయితే అధిక దిగుబడినిచ్చే విత్తనాలపై 50 to 80% వరకు సబ్సిడీ అయితే ఉంది. అవి హైబ్రిడ్ పప్పులకు కిలోకు 200 నుంచి 50 కిలోలకు అయితే తగ్గింపు అయితే వస్తుంది. బయో ఎరువులు మరియు బిందు సేద్యం వ్యవస్థల వంటి పరికరాలు PMKSY మాదిరిగానే హెక్టార్ కు 15,000 నుంచి 50,000 వరకు అయితే అందుతుంది. స్వల్పకాలిక రుణాలు, విత్తనాలు, ఎరువులు లేదా పురుగుల మందుల వంటి తక్షణ అవసరాల కోసం కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా 4 to 7% వడ్డీకి 50,000 నుంచి 1,00,000 వరకు అయితే పొందవచ్చు. ట్రాక్టర్లు, హార్వెస్టర్లు లేదా నిల్వ యూనిట్లకు వంటి మూలధన పెట్టుబడులకు 1,00,000 నుంచి 10 లక్షల వరకు నాబార్డ్ లేదా వాణిజ్య బ్యాంకుల ద్వారా తీసుకోవచ్చు. కోల్డ్ స్టోరేజెస్, గ్రామ మరియు బ్లాక్ స్థాయి గిడ్డంగులు మరియు ధాన్యాలు, కూరగాయలు, పాల ఉత్పత్తుల కోసం కోల్డ్ స్టోరేజ్ యొక్క ఉచిత లేదా తక్కువ ధర వినియోగం కోసం పంట కోత తర్వాత నష్టాలను 20% వరకు తగ్గించడం కోసం కోల్డ్ స్టోరేజ్ యాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నీటిపారుదల, సబ్సిడీతో కూడిన బిందు మరియు స్ప్రింక్లర్ వ్యవస్థలకు 30 నుంచి 50% నీటిని ఆదా చేయడం మరియు పొడి ప్రాంతాలలో ఏడాది పొడవునా వ్యవసాయాన్ని సాధ్యం చేయడం ఈ పథకం యొక్క ఉద్దేశం. కొత్తగా వ్యవసాయ రంగంలోకి మరియు దాని అనుబంధ సంస్థలోకి వచ్చే వాళ్ళకి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అవి సేంద్రియ వ్యవసాయం కావచ్చు, ఆర్గానిక్ వ్యవసాయం, మిషనరీ, కోళ్ల పెంపకం లేదా తేనెటీగల పెంపకం వంటి అనుబంధ కార్యకలాపాలపై కృషి వికాస్ అయితే వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మరియు ప్రైవేట్ భాగస్వాములచే ఉచిత వర్క్ షాప్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. మార్కెట్ మద్దతు, మనం ఏ పంట పండించినా కూడా దాన్ని ప్రభుత్వం వరకు చేరవేయాలి అంటే మధ్యలో ఎంతో మంది మధ్యవర్తులు ఉంటారు. సో వాళ్ళని దాటవేయడం ద్వారా 20 నుంచి 30% లాభాలను అయితే పెంచవచ్చు. అయితే కొనుగోలుదారులకు ప్రత్యక్షంగా అమ్మకాల కోసం ఈనాం లేదా ధన్ధాన్య కృషి వికాస్ యాప్ల వంటి డిజిటల్ ప్లాట్ఫారంలకు ఉచిత ప్రాప్యత అయితే కల్పించనుంది. అంటే ఈ యాప్ల ద్వారా లేదా ఈ ఈనాం వెబ్సైట్ ద్వారా మీరైతే ఈజీగా మీ యొక్క పంటను అలాగే మీ బిజినెస్
బిజినెస్ ను మార్కెటింగ్ అయితే చేసుకోవచ్చు. గ్లోబల్ శిక్షణ. ఇజ్రాయెల్, జపాన్, నెదర్లాండ్స్ వంటి దేశాలలో అధునాతన పద్ధతులతో నేర్చుకోవడానికి 500 మంది రైతులకు పూర్తిగా నిధులతో కూడిన అంతర్జాతీయ పర్యటనలు అయితే ప్రభుత్వం కల్పించనుంది. అక్కడ నేర్చుకొని వచ్చి ఇక్కడ అయితే రైతులకు చెప్పాల్సి ఉంటుంది. మహిళా రైతులకు ప్రత్యేక మద్దతు అయితే ఈ పథకం ద్వారా కల్పిస్తుంది. 10,000 మహిళా ఉత్పత్తిదారుల SHG సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం, తేనెటీగల పెంపకం లేదా ఆర్గానిక్ వెజిటేబుల్స్ పెంపకం వంటి కార్యకలాపాలకు శిక్షణ, రుణాలు మరియు మార్కెట్ మద్దతు అయితే ఈ పథకం ద్వారా కల్పిస్తుంది. జూలై 2025 నాటికి 5,000 సమూహాలు అయితే నమోదు చేయబడ్డాయి. డిసెంబర్ 2025 నాటికి 5,000 గ్రూప్స్ ప్రణాళిక చేయబడ్డాయి. ఇవి 5 లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూరుస్తాయని ప్రభుత్వం అంచనా. ఆధునిక వ్యవసాయ పద్ధతులు మరియు చిన్న సంస్థలను ప్రారంభించడానికి లేదా విస్తరించడానికి వ్యాపార నైపుణ్యాలను వర్క్ షాపులుగా అయితే ఉచితంగా వారికి శిక్షణ ఇవ్వనుంది. మైక్రో ఫైనాన్స్, ఇన్పుట్ కొనుగోలు చేయడానికి లేదా తేనె ఉత్పత్తి, కోళ్ల పెంపకం వంటి వెంచర్లను ప్రారంభించడానికి తక్కువ వడ్డీ రేట్లకు 10,000 నుంచి ₹1,00,000 వరకు అయితే ఫైనాన్స్ ఇవ్వడం జరుగుతుంది. యాప్లు మరియు సహకార సంస్థలు మహిళలు పాలు, సేంద్రియ కూరగాయలు లేదా తేనె వంటి ఉత్పత్తులను నేరుగా విక్రయించడానికి వీలు కల్పిస్తాయి. ఇది 20-50% వరకు అధిక ధరలను పెంచుతాయి. స్థానిక వ్యవసాయ ప్రణాళికను ప్రభావితం చేయడానికి మరియు లింగ సమ్మిళిత అంటే ఎలాంటి జెండర్ ఈక్వాలిటీ అనేది ప్రదర్శిస్తూ జిల్లా ధనధాన్య సమితిలో మహిళలను చేర్చారు. మహిళా రైతులకు మద్దతు అయితే సంపూర్ణంగా కల్పించినది కేంద్రం. పెద్ద మరియు ప్రైవేట్ కంపెనీలకు ప్రయోజనాలు చూస్తే చిన్న రైతులు ప్రాథమిక దృష్టి కేంద్రంగా ఉన్నప్పటికీ పెద్ద రైతులు మరియు ప్రైవేట్ కంపెనీలు కూడా దీని ద్వారా ప్రయోజనం అయితే పొందుతాయి. సో ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వివరాల కోసం ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.